శిబిరం చేయడం, ఇవన్నీ కూడా సమాజానికి మంచి సేవా కార్యక్రమాలు. తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కువ రాజకీయాలు కూడా మాట్లాడకూడదు, ఒకటే ఒకటి చెప్పి ఆ తర్వాత మీరు నన్ను ఈ రకంగా ఆదరిస్తూ ఇంతటి అభిమానాన్ని చూపించే వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ బీటెక్ రవి పుట్టినరోజు నిజమైన పుట్టినరోజుగా జరపాలంటే మీరు ఖచ్చితంగా మున్సిపాలిటీ కానీ వేంపల్లి పంచాయతీలు ఇవన్నీ కొట్టిన తర్వాతనే నిజమైన పుట్టినరోజు. తర్వాత మీ అందరి సమక్షంలో వచ్చే సంవత్సరం చాలా గ్రాండ్గా మన పులివెందుల మున్సిపాలిటీలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, తర్వాత మేజర్ పంచాయతీ అయిన వేంపల్లి పంచాయతీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గెలిపించుకునే దానికి మీరు అహర్నిశలు కష్టపడి మనం అందరం కష్టపడి ఇవన్నీ చేజిక్కించుకునే రోజు వచ్చే సంవత్సరం పుట్టినరోజు ఇంకా ఇంతకంటే భారీగా ఘనంగా జరుపుకునే విధంగా మనమందరం కూడా కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ వన్స్ అగైన్ ఇంతటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన విజయ్ కానీ అన్ని కార్యక్రమాలు చేసిన అందరికీ మిత్రులందరికీ కూడా అందరి తరఫున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి సేవా కార్యక్రమం చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.